మిడ్ నైట్ మసాలాలు చేసినటువంటి బిఆర్ నాయుడు ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేటువంటి సహజమే అవుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారిని బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను సార్. గత పాలనలో ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ టీటీడీ చైర్మన్స్ ఉన్నారు. ఈ టీటీడీ చైర్మన్స్ నియామకం ఏ విధంగా జరుగుతుంది? నేను ఒకటే స్టేట్మెంట్ ప్రశ్నిస్తున్నాను. ఆ పార్టీలో తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలో కావచ్చు, ఆ పార్టీలో ప్రజలకు సేవ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిని నియమించడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో బిఆర్ నాయుడు యొక్క పాత్ర ఏంటి? చైర్మన్ కాకముందు బిఆర్ నాయుడు గారి యొక్క పాత్ర ఏంటి? అతను మిడ్ నైట్ మసాలా నడిపేటువంటి ఒక టీవై5 ఛానల్ యొక్క యజమాని. అంతకు మించి అతను ప్రజా జీవితంలో కానీ లేక తెలుగుదేశం పార్టీలో కానీ ఏదైనా సరే అతనికి ఒక స్థానం ఉందా? ఈ స్థానం అనేటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ టీటీడీ చైర్మన్ గా పెట్టారనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. చైర్మన్ గా పెట్టడానికి 3 కారణాలు ఉంటాయి సార్. ఒకటి, ప్రజా జీవితంలో ఆ పార్టీ కోసం ప్రజల్లో పనిచేసి ఉన్నారు. 2, పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పదవిని డిసైడ్ చేసే వాళ్ళకి ముడుపులు చెల్లించున్నారు. 3, లేకుంటే పాలకులకి వంగమాగతుల మాదిరిగా ఊడిగం చేస్తున్నారు. అతను ప్రజా జీవితంలో లేదనేటువంటి స్పష్టంగా అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా వాసిగా నేను తిరుపతి జిల్లా వాసిని, తిరుపతి జిల్లా వాసిగా, చిత్తూరు జిల్లా వాసిగా తెలుగుదేశం పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాల్లో కానీ బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కానీ కనిపించినటువంటి దాఖలాలు లేదు. ఎక్కడ కానీ ప్రజాసేవలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు లేవు. ప్రజా జీవితంలో లేనటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చారంటే సెకండ్ ఆప్షన్ కి పోవాలి, ముడుపులు చెల్లించున్నారు. ముడుపులు చెల్లించాడా? లేదా థర్డ్ ఆప్షన్ కి పోవాలి, ఊడిగం చేశాడా చంద్రబాబు నాయుడికి? అతను ఈ బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఈ టీటీడీ చైర్మన్ గా రావడానికి ఊడిగం చేశాడా లేకుంటే ముడుపులు చెల్లించాడా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇంత విలువైనటువంటి ఈ పోస్ట్ లో ఉండి వైఎస్ఆర్సీపీ పైన ఎదురుదాడి చేస్తాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం చేశారు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాన్ని కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నా దాన్ని వీడియో రిలీజ్ చేశాడా? కరుణాకర్ రెడ్డి గారు ఏమన్నా వచ్చి వీడియోని కెమెరా పెట్టి తీశాడా? లేదు కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమైనా వీడియో తీశారా? ఎవరు తీశారా? కూడా ఆలోచించుకుంటా మా డిమాండ్ వైఎస్ఆర్సీపీ నుంచి మా డిమాండ్ ఒకటే సార్. ఈ పదవిలో బిఆర్ నాయుడు కొనసాగడానికి అనర్హుడు. ఈ పదవిలో కొనసాగితే టీటీడీ యొక్క విలువలు విశ్వసనీయత పోతుంది. హిందూ సమాజం పైన ఒక మచ్చబడుతుంది. వెంకటేశ్వరుడు యొక్క ప్రాసెస్ యొక్క విలువలు విశ్వసనీయత దెబ్బతింటాయి. బేషరతుగా బిఆర్ నాయుడు ఈ యొక్క పదవి నుంచి తప్పుకుంటే మంచిదని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్ ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? అంటే టీటీడీ చుట్టూని ఎందుకు ఈ రాజకీయాలంతా కూడా మొదటి నుంచి చూసుకున్న లడ్డూ వ్యవహారం కల్తీకి సంబంధించి పరకామణి కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారం అసలు నియామకమే ఎలా జరిగిందనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళు ఏమనెత్తారు, ఏమంటారు? మ్యూట్ తీసి మాట్లాడండి.